మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే బీజేపీ కూటమి అభ్యర్థిగా నియమించడం జరిగింది. దాని సందర్భంగా ఈనాటి సభకి ముఖ్యమైన వ్యక్తి తారాపత్రుల రాజశేఖర్ గారు, అలాగే ఈ సభకు చేసిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న వారికి, కార్యకర్తలకి అందరికీ విజ్ఞప్తి చేసేది, మనం ఎన్రోల్ చేసుకుని గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఓటర్లుగా జాయిన్ చేసుకుంటూ దీంట్లో ముఖ్యమైన గెలుపుకి కారణం. దాన్ని తప్పకుండా మన శాసనసభ్యుల వారి నాయకత్వంలో, అలాగే జిల్లా అధ్యక్షుల వారు, అలాగే మన మందల ప్రభు గారు అందరి నాయకత్వంలో, మరి ఇక్కడ సూర్య శ్రీనివాస్ గారు, శేషు, ఇంకా పార్టీ పెద్దలందరూ కూడా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో అత్యధిక ఓట్లు జాయిన్ చేయడం జరిగింది. మరి ఇందాక శేషు మాట్లాడుతూ ఓటుకి ఎలా చేయాలో కూడా అంతా చెప్పారు. ఎన్ని గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఒకరోజు ముందే వివిధ గ్రామాల్లో ఉద్యోగ రీత్యా కానీ, వాళ్ళంతా వ్యాపార రీత్యా కానీ అందరూ ఎక్కువ మంది బయట ఉంటారు దీంట్లో ఓటర్స్. వాళ్ళందరినీ కరెక్ట్గా తీసుకొచ్చి, మరి మన కూటమి గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి రెండో పక్క డిపాజిట్లు కూడా రాకుండా ఫస్ట్ ప్రయారిటీలోనే, మొదటి లెక్కింపులోనే రాజశేఖర్ గారు మెజారిటీలో టీవీ స్క్రోల్లో ముందు మన జిల్లాది వచ్చేటట్టు చేయాలంటే మీ ముందున్న వారు అందరిదే ఈ బాధ్యత. తప్పకుండా రాజశేఖర్ గారు మంచి మెజారిటీతోటి శాసనసభలో అడుగు పెడుతున్నారు. మా చింతలపూడి కాన్స్టిట్యున్సీకి అండగా ఉండి ఈ ప్రాంతంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. అందరూ అలర్ట్గా బయట ఉంటారు కాబట్టి అందరూ కొంచెం ఇప్పుడు నుంచే వాటర్ లిస్టులు వచ్చినాయి, నేమ్స్ అన్ని చూసుకుని చెప్పండి. థ్యాంక్ యూ.